హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు భారతీయుడు 2 మూవీ చూసొచ్చాను. ఇది పాన్ ఇండియా వైజ్‌గా రిలీజ్ అయింది. డైరెక్టర్ వచ్చి శంకర్. ఈ సినిమా భారతీయుడికి సీక్వెల్ అన్నమాట. 24 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన 24 ఏళ్ళో, 22 ఏళ్ల క్రితం రిలీజ్ అయింది భారతీయుడు. దానికి సీక్వెల్ అన్నమాట ఈ సినిమా. ఇందులో కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేశారు. అంటే సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ హీరో, హీరోయిన్. కమల్ హాసన్ ఆల్రెడీ హీరోనే. అది ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ అలే. స్టోరీ లైన్ వచ్చి సేమ్. అప్పుడు అందులో భారతీయుల్లో అవినీతి జరుగుతుంటే ఎలా మనుషుల్ని చంపేస్తుంటాడు. ఇందులో కూడా అయితే ఇందులో వెరైటీ ఏంటంటే ఆన్‌లైన్‌లో మోసాలన్నమాట. అంటే ఇప్పుడు మనకు ఆన్‌లైన్‌లో బెట్టింగు, ఆ యాప్‌లు, ఈ యాప్‌లు అని చెప్పి ఆ లోన్ తీసుకోండి, ఈ లోన్‌లు తీసుకోండి మోసాలు చేసి మొత్తం జనాల్ని మోసం చేస్తుంటారు కదా! దాని గురించి అన్నమాట. మెయిన్ యూత్‌ను టార్గెట్ చేసి ఆన్‌లైన్‌లో జరిగే మోసాలు, అందులో యూత్ అంటే కాలేజ్ కుర్రాళ్ళు, అమ్మాయిలు ఎలా మోసపోతుండ్రు, వీళ్ళెలా మోసాలు చేసి తప్పించుకుంటుండ్రు, దాని మీద బేస్ చేసి ఉంటుంది మూవీ. నాకైతే మూవీ పర్లేదు, యావరేజ్‌గా ఉంది. అంటే పార్ట్ 1తో పోలిస్తే అంత లేదు. ఎందుకంటే పార్ట్ 1లో చాలా బావుంటది స్టోరీ. ఇందులో ఏం చేసిండ్రంటే ఎక్కువ ఫైట్‌లు పెట్టిండ్రు. అందులో కమల్ హాసన్ గారికి 106 ఏళ్ళని చెప్పి మెన్షన్ కూడా చేసిండ్రు. మెన్షన్ చేసి అతను ఉరకడం గానీ, ఒకటి సైకిల్ లాగా ఉంటది. మనకు ట్రైలర్‌లో చూపించినట్టు. అది చూస్తే అది ఈజీగా క్లియర్‌గా అర్థమైద్ది ఒక డూప్ యాడ్ చేశాడని. మళ్ళీ సిక్స్ ప్యాక్ ఫైట్ ఒకటి అయన్నీ అంత మ్యాచ్ కాలేదు. కాకపోతే ఎండింగ్‌లో పార్ట్ 3 గురించి ట్రైలర్ చూపించాడు. ఆ ట్రైలర్ అయితే చాలా బావుంది. అంటే మనకు ఆ ట్రైలర్‌లో ఫ్యూచర్ కాకుండా ఫాస్ట్, అంటే ఇప్పుడు మనకు భారతీయుల్లో ఎలా స్వతంత్రం కోసం ఫైట్ చేస్తుంటే అసలు వాళ్ళ నాన్న ఎందుకు అలా మారిండు, అప్పుడు ఏం జరిగిందో ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడు కదా! దాన్ని ఇందులో పూర్తి డీటెయిల్‌గా చూపించాడు. అందులో ఆ ట్రైలర్‌లో కాజల్‌ని కూడా చూపించారు. కాజల్ అగర్వాల్‌ని. సో, ఇది ఆ ట్రైలర్ అయితే చాలా బావుంది. 2025లో రిలీజ్ అవుతుంది అనేసారు. డేట్ అయితే మెన్షన్ చేయలేదు. 2025 అని అయితే మెన్షన్ చేశారు. ట్రైలర్ అయితే బావుంది. ఎండింగ్‌లో చూపిస్తారు. ట్రైలర్ చాలా బావుంది. పార్ట్ 3 అయితే చాలా బావుంది. పార్ట్ 2కొచ్చేసరికి అంత లేదు. అంటే ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే అంత బాలేదు. పర్ఫార్మెన్స్‌కి కమల్ హాసన్ తనకిచ్చిన క్యారెక్టర్‌లు బాగే చేశాడు. సిద్ధార్థ్ కూడా తనకిచ్చిన క్యారెక్టర్‌లో బా చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ ఎందుకుందో అర్థం కాలేదు. ఊరికే అలా వచ్చిపోతుంటది. మిగతా పోలీస్ క్యారెక్టర్‌లో ఒకతను చేశాడు. అదంత సూట్ కాలేదు. పర్లేదు. ఊరిక బావుందంటే బావుంది. మిగతా యాక్టింగ్ పర్పస్ కింద అందరూ బాగా చేశారు. మూవీ అయితే యావరేజ్ ఫ్రెండ్స్. నాకైతే అంత బా నచ్చలేదు. పార్ట్ 1 ఎవరైనా చూసుంటే దాంతో పోల్చుకుంటే అస్సలు బాగోదు. కానీ ఒక మామూలుగా విడిగా పార్ట్ 1 చూడకుండా విడిగా చూస్తే పర్లేదు, నచ్చుద్ది. ఒక యావరేజ్. కానీ పార్ట్ 1 చూడాలంటే ఆ పక్క పార్ట్ 1 చూడాలి. ఎందుకంటే మనకు హీరో గురించి ఫ్లాష్ బ్యాక్ అదంతా ఏం చూపియరు. మనం పార్ట్ 1 చూస్తే మనకు మొత్తం తెలుస్తది అసలు హీరో ఎవరు, ఏంది అనేది. పార్ట్ 1 చూడనోళ్ళు ఎవరైనా ఉంటే చూసి ఎళ్ళండి. ఇది మూవీ అయితే నాకైతే యావరేజ్, పర్లేదు, నచ్చింది. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ ఏమైనా కావాలన్నా, మూవీ రివ్యూస్ కావాలన్నా నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.